మామూలుగా అయితే వీళ్ళు సుమోటో కేసులు నమోదు చేస్తారు. నేను ఎందుకు పదే పదే ఇవన్నీ చెప్తున్నా అంటే పోలీసులు సుమోటో కేసులు నమోదు చేస్తారు తెలంగాణలో. కానిస్టేబుల్లే కంప్లైంట్లు ఇస్తారు. సోషల్ మీడియా చూస్తూ ఉంటే ఇది కనిపించింది, ఇది అభ్యంతరకరంగా ఉంది, ఇది అల్లకొల్లలో రేపేలాగుంది, అల్లర్లు లేపేలాగున్నది రాష్ట్రంలో, ఇంకేదో చేస్తుంది, ఇంకేదో లేవడుతుంది, ఇంకేదో ఎత్తేస్తుంది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ రాసిస్తారు. దాని మీద నిమిషాలు ఎఫ్ఐఆర్ అవుతుంది, గంటల్లో జైలుకి వెళ్ళిపోతారు. ఇది రెగ్యులర్గా 2.5 ఏళ్ళ నుంచి రాష్ట్రంలో జరుగుతుంది. మరి ఎందుకు ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో పోలీసులకు కనిపిస్తలేవు, పోలీస్ కానిస్టేబుల్కి కనిపిస్తలేవు, ఉన్నతాధికారులకు కనిపిస్తలేవు, కాంగ్రెస్ కార్యకర్తలకు కనిపిస్తలేవు? ముఖ్యమంత్రినే కదా తిట్టింది. ప్రభుత్వం స్కీమ్లు ఇవ్వట్లేదు అని చిన్న పోస్టు పెడితే అరెస్టులు, జైళ్ళు, రైతు ఆవేదన చెప్తే జైళ్ళు. మరి ఇక్కడ వాడు ముఖ్యమంత్రిని బెదిరించిండు, మంత్రిని బెదిరించిండు, రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపుగా కేబినెట్ ర్యాంకుతో ఉన్నటువంటి సాంస్కృతిక సారథి మీద కూడా దుర్మార్గమైనటువంటి భాష మాట్లాడుతున్నారు. మరి ఇప్పటివరకు ఏం చర్యలు? మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఎక్కడ వేరు పోలీసులు? తెలంగాణ పోలీసుల కళ్ళు కనిపిస్తలేవా? కళ్ళు మూసుకున్నారా? కళ్ళు మూసుకోమని ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ముఖ్యమంత్రిని తిడుతున్నా కూడా మీరు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చెప్పిండు. ఇప్పుడు ఇంత దారుణంగా నడుస్తుంది తెలంగాణలో పరిపాలన. మరి ప్రజాపాలన అని పేరు పెట్టిరు దీనికి. ఇది ప్రజాపాలన కాదు, పక్క రాష్ట్రం పాలన నడుస్తుంది తెలంగాణలో. పక్క రాష్ట్రం కూడా చెన్ని తిట్టిపోయినా, ముఖ్యమంత్రిని తిట్టినా, మంత్రిని తిట్టినా దిక్కు లేదు, ఎవరిని తిట్టినా దిక్కు లేదు. ఇక్కడ వాడు ఎన్ని వార్నింగ్లు ఇచ్చిపోయినా వీళ్ళన్నీ మూసుకొని సైలెంట్ కూర్చుంటారు. ఇది తెలంగాణలో నడుస్తున్నది. మన రాష్ట్రం మీదకి వచ్చి మన రాష్ట్రం గురించి తప్పుగా మాట్లాడిందే కేసు పెట్టి లోపటేయాల్సింది పోయి ఆ పోస్టులు మీరు తీసేయరు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళను బెదిరించడం, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో?